పోయినాం. ఎందుకోసమంటే ఉమ్, ఢిల్లీలో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అరవింద్ కేజ్రీవాల్ గారు గత కొద్ది రోజుల నుంచి ఒక 10 అంటే ఇది మూడవసారి 12 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఉండగలిగినాం కాబట్టి మాకు తప్పకుండా ఒక ధీమా ఉండేది ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామనేది. అయినా కూడా గట్టి ప్రతిపక్షాన్ని మునుపెన్నడూ ఇదివరకు 3 సార్లు అంటే రెండవసారి 2 సార్ల ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పుడు బీజేపీకి గాని, కాంగ్రెస్‌కి అయితే 0, బీజేపీకి సింగిల్ డిజిట్‌లో ఉండే. సో అటువంటివి కూడా ఇప్పుడు ఇవ్వలేకపోయారు. గట్టి అంటే 22 సీట్లతోటి ఒక గట్టి ప్రతిపక్షాన్ని కూడా ఢిల్లీ ప్రజలు ఇవ్వగలిగారు ఈరోజు. సో కారణాలు ఏవైనా కూడా ఆప్ అంతర్మథనం చేసుకుంటుంది. ఒకే ఒకటి ఈరోజు ఢిల్లీలో ఓడిపోవడానికి గల కారణం అక్కడున్న సంక్షేమ పథకాల్లో కొన్నిటిని చేయనీయకపోవడం. మేము ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో అంటే ఆ ఇంకొక యాంగిల్ రాము గారు తెర మీదకి వచ్చింది ఏంటంటే, కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకొని రోజు ఏదో ఒక కొట్లాట పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని గతానుభవాలను కూడా మెన్షన్ చేస్తూ అది మనం ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి. స్ట్రీమ్ మీడియా కూడా రాసింది. దేవేగౌడ దగ్గర నుంచి మొదలెడితే ఎవరు గొడవ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇదే. చివరికి ఈ అదే అనుభవాలన్నింటిలోంచి చంద్రబాబు గారు గుణపాఠం నేర్చుకున్నారు కాబట్టి ఆయన ఒద్దిగ్గా ప్రస్తుతం కేంద్రానికి ఒత్తాసు పలుకుతున్నారు. కేసీఆర్కి ఎలాంటి అనుభవం ఎదురైందో కేజ్రీవాల్కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. సో ఒకటండి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే రాష్ట్రాల్లో ఉండే ఆ పార్టీలకు మనుగడ ఉండదు. ఏ పార్టీలైనా అక్కడ ఎవరున్నా ఇక్కడ ఎవరున్నా, ఇక్కడ కేవలం అది బీజేపీకే వర్తిస్తుంది. ఒకటి కాంగ్రెస్ అలాగే చేసింది, బీజేపీ అలాగే చేస్తుంది. అవునా కదా? వాసుదేవ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం చేత పట్టుకొని ఈరోజు అన్ని పార్టీలు కూడా ఈ రాజ్యాంగ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారో ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ భారతదేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో ప్రజలకి ప్రభుత్వాన్ని అందిస్తాం అనే విధంగా అందరం కూడా ప్రమాణం చేసి ఈరోజు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా పార్టీల పరంగా అంటే వ్యక్తుల పరంగా రాజకీయంలో వ్యక్తుల పరంగా వైరవ్యాలు ఉండొచ్చు, కానీ ఏదైతే రాజకీయంగా ప్రభుత్వాల పైన వైరవ్యాలు ఉండకూడదు. ఎందుకో ఎవరైనా అంటే ఈ భారతదేశంలో ప్రధాని పాలిస్తున్న బీజేపీ పాలిస్తున్న రాజ్యం మన మన భారతదేశం. సో ఒక ప్రాంతీయ పార్టీ ఎదుగుతుంటే ఆ ప్రాంతీయ పార్టీ రేపు జాతీయ పార్టీగా అవతరణ చెంది ఎక్కడ కాంగ్రెస్ కి ధీటుగా ఇది నాకు ఇబ్బంది గల పరిస్థితి ఎందుకోసం అంటే అక్కడ మనం తన ఇలాకాలో చూడొచ్చు. సో దాని తర్వాత గుజరాత్ ఎంత గట్టి పోటీనిచ్చింది అనేది కూడా ఈ దేశవ్యాప్తంగా చూడగలిగింది. ఎందుకంటే ఎక్కువ సమయంలో ప్రజల మన్నను పొందుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకొచ్చే పరిస్థితుల్లో ఈ రోజు బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతో పాటు రాము గారు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు లిక్కర్ స్కామ్ లో గట్టిగా కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఎస్టాబ్లిష్ అయింది కదా. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మీ మంత్రులంతా మాక్సిమం 70% అవినీతి పరులను తేలిన తర్వాతే కదా మీకు ఆ తీర్పు ఇచ్చింది. వాసుదేవ్ గారు ఇది అభియోగం మట్టుకే. ఎక్కడ అభియోగం అయితే ఈడీ దగ్గర ఇన్ని దస్త్రాలు ఎందుకు ఉంటాయి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దగ్గర. ఇప్పుడు మీరు చేతిలో చీపురు పట్టుకొని నెత్తిన క్యాప్ పెట్టుకున్నంత మాత్రాన మీరు నీతిమంతులు కారు అని చెప్పి నిన్న అన్నా హజారేనే చెప్పారు. మీరు వచ్చిన మోటివ్ ఏంటి? మీరు ఢిల్లీ వాళ్ళకి చేసింది ఏంటి? యమున కాలుష్యానికి మీకు సంబంధం లేదా? ఢిల్లీలో వాయు కాలుష్యానికి మీకు సంబంధం లేదా? మీదంత చేతకాని ప్రభుత్వమా? ఇది ప్రజలు అడిగారు, తీర్పు చెప్పారు. నేనేమంటున్నానండి, ప్రజల తీర్పుకి ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుబడి ఉంది. దాంట్లో ఎలాంటిది లేదు. ఎందుకంటే ప్రజలు ఏదైతే తీర్పునిచ్చగలిగారో దాన్ని మేము స్వీకరించినాం. కానీ ఇక్కడ అంత పెద్ద బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చేయనీయలేదు బీజేపీ ప్రభుత్వం. ఎందుకోసం అంటే గత 2 సంవత్సరాల పైచిలుకుగా ఈ రోజు మా నాయకులందరినీ కూడా ఈ పిఎంఎల్వై చట్టం కింద ఈ లిక్కర్ స్కామ్ అనేది ఈ స్కీమ్ ని స్కామ్ గా చేసి వీళ్ళందరినీ కూడా జైల్లో వేయడం వల్ల 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం పనులు చేయలేదనేది నిజం. సో ఏదైనా ప్రజారంగంలో ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పును శిరసావహిస్తాం. తప్పకుండా తప్పులు ఏవి ఆటుపోట్లు జరిగినాయో ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అంతర్మదనం చేసుకుంటాం. కానీ ఏది ఏమైనా ఈ రోజు బీజేపీ కావాలని గట్టిగా ఎదుగుతున్న పార్టీలను తొక్కేయాలని మేము మళ్ళీ చెప్తున్నాం. అవినీతి రహిత సమాజం కోసం మేము ఉన్నామనేది ఇప్పటికి కూడా చెప్పగలుగుతున్నాము. ఈ టేపు పెట్టుకున్నా పెట్టుకోకున్నా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందే దానికోసం. కానీ దీన్ని ఆ అబద్ధాన్ని నిజం చేయడంలో, ప్రజల్ని మభ్యపెట్టడంలో ఈ రోజు బీజేపీ డిజిటల్ మీడియా సక్సెస్ అయింది అనేది నిజం. ఎందుకోసం అంటే పిఎంఎల్వై చట్టం మీ అందరికీ కూడా తెలుసు. ఒక్కసారి జైల్లో వేస్తే సంవత్సరాల తరబడి కూడా బెయిల్ రావడానికి కష్టం. అంటే తప్పులు ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టేస్తే ఎందుకోసం అంటే ఈరోజు కేంద్రంలో పాలిస్తుంది మీరు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఇన్ని రోజులు లిక్కర్ స్కామ్ లో ఏం నిరూపించగలిగారు? ఒకటే బీజేపీ చేస్తుంది. ఒకవేళ గనక ఒక మరక చల్లడం, ఆ మరక చల్లిన తర్వాత
తెల్లవారో మరోనాడో బీజేపీ కండువ కట్టుకుంటే పునీతులైపోతాడు. వాళ్ళ మీద ఎటువంటి రైడింగ్స్ లేవు. కానీ ఆపుకి అటువంటి అవసరం లేదు. మా నాయకులని ఇంతమందిని జైల్లో వేసినా మేము జైల్లోకి వెళ్ళి మళ్ళీ వస్తాము. తప్పకుండా ఈ రోజు కోర్టుల పైన నమ్మకం ఉంది. ఈ రోజు కాకుండా రేపైనా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఛాలెంజ్ చేస్తున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి. ఇమీడియట్ గా లిక్కర్ స్కామ్ లో ఎంతమంది ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నా కూడా, మా నాయకులు ఉన్నా కూడా జైల్లో వేయండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. కానీ మీ పరిస్థితి అటువంటి ఇంతవరకు కూడా కనీసం ఇన్ని డబ్బులు మేము చేపట్టగలిగినాం, ఇన్ని బడ్డులు, ఇన్ని లక్షల రూపాయలు ఈ స్కామ్ లో దొరికినాయని చెప్పగలిగిరా? పట్టగాల్చి చేతిలో వేసినంత మాత్రాన ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఇంకా స్కిల్ స్కామ్ లో ఇరిగాడు, జైల్లో వెళ్ళొచ్చారు. సో మనం అందరం రాజకీయంగా ఉన్నాం, అందరం ఉన్నాం. పోయొచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్ట కదా? మరి ఈ రోజు బీజేపీ చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఎందుకు తీసుకోగలిగింది? సో కాబట్టి ఒక నాయకుడు జైల్లోకి వెళ్ళి వచ్చినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. సో ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని చెప్తున్నాం. దాంట్లో ఏమున్నాయి? ఇప్పుడు భూభాగం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటది. మరి పనులు చేయించింది ఎవరు? ఈరోజు కొత్త క్లాస్ రూమ్లు కడతామని, పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ఎల్జీ దగ్గరికి ఎన్నిసార్లు పోయినాం, ఆ అప్రూవ్ చేయండి ఎవరు? సో మొత్తం కూడా అది కేంద్ర పాలిత ప్రాంతం సార్. ఇక్కడ ప్రభుత్వంకి పూర్తి స్థాయిలో పట్టు ఉండదు. సో ప్రతిసారి ఎల్జీ బీజేపీ ఒక నాయకుడిని ఏర్పాటు చేసింది, ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ వేదికగా. సో కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా తెలుసుకుంటారు. రైట్ అండి, ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. రైట్, మళ్ళీ వస్తానండి. బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, సో ఆప్ ఆరోపణలు విన్నారు కదా, అంటే ఇతరుల అవినీతి మీద వాళ్ళు పోరాటం చేస్తామని చెప్పారు.